ఈ శ్లోకం వచ్చేసి 12 మంది అమ్మవార్లు వస్తారు, ప్రతి ఒక్కరు చదువుకోండి. అమ్మవారు రుక్మిణీదేవే చదువుకుంది. అమ్మవారు చదివిన శ్లోకాన్ని మనం ప్రతి ఒక్కరు చదువుకుందాం. అమ్మవారు జోగులాంబ, రెండవ శక్తిపీఠం. ఇక్కడ అమ్మవారు బ్రహ్మదేవునికి పూజ చేయలేదని, బ్రహ్మదేవునికి గుడి లేదని అమ్మవారు వచ్చిన జోగులాంబ, యోగినిల శక్తి ఇచ్చే జోగులాంబగా, యోగాంబగా ఉంది. ఇక్కడ అమ్మవారి తలపైన బల్లి, తేలు, కప్ప, బ్రహ్మకు పుర్రె ఉంటుంది కదా, అది కూడా తలపైన పెట్టంటే బ్రహ్మకు పూజలు చేయరు కదా ఈ కలికాలం, ఇక్కడ కలియుగంలో. సో అందుకని పెట్టుకొని ఉంటుంది. అమ్మవారికి పవర్ వచ్చేటట్టు, బ్రహ్మకు పవర్ వచ్చేటట్టు పెట్టుకొని ఉంటుంది. ఇది పురాణాల ప్రకారం చెప్తున్నాను. అమ్మవారు ఎలా కూర్చొని ఉంటుందంటే నాలుక బయట పెట్టుకొని శవం పైన కూర్చొని నగ్నంగా ఉంటుంది అమ్మవారు. అద్భుతమైన మహాశక్తివంతమైన జోగులాంబ దర్శనం అందరం ఈరోజు మొదటి శుక్రవారం కాబట్టి మనందరికీ పవర్ రావాలి కాబట్టి మనమందరం బాగుండాలి. అమ్మవారి శరణాగతిలో